రూపింపబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకో. ప్రభువా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకే, ఉపకారాలకే మీకు వందనాలు. మంచి మందిరములో, మంచి సహవాసంలో, మంచి వాక్యము గల సంఘములో మమ్మల్ని నాటింపజేశారు. మీకే వందనాలు, స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. అందరూ సర్దుకొని కూర్చోండి దయచేసి. ఈరోజు ఆయన సన్నిధిలో ఆరాధించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. దేవుని బిడ్డలుగా ఈరోజు మనం అందరము కలిసి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఆయన తన గురించి చెప్తున్నాడు. అపోస్తుల కార్యాల్లో, అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయంలో లేక 20వ అధ్యాయం, క్షమించండి, 20వ అధ్యాయంలో 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఈరోజు ఈ వాక్య భాగంలో పౌలు తన గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని సువార్త నిమిత్తం, దేవుని పని నిమిత్తము నా పరుగు. పౌలు భక్తుడు దేవుని సేవలో, దేవుని పనిలో పరిగెత్తుతున్నాడు. హి వాస్ రన్నింగ్. ఈరోజు ఒకప్పుడు మీరు పరిగెత్తేవారు, పరిగెత్తడం తగ్గిపోయి నడ్డం మొదలుపెట్టారు. మెల్లగా నడక కూడా ఆపేశారు. దేవుని కోసం పరిగెత్తాలి. పరిగెత్తడం అనగా అర్థము ఆసక్తి. దేవుని పనిలో, దేవుని కార్యాల్లో ఎప్పుడూ కూడా మనలో పరుగు అనేది మనలో ఉండాలి. ఈ వారమంతా విరామము లేకుండా ఆయా స్థలాల్లో మీటింగులు జరిగిస్తూ ఉన్నాను. రాత్రి కూడా అద్భుతమైన ప్రార్థన కూటం మందిరంలో జరిగింది. ఎంతమందికి తెలుసు 3 రోజులు ప్రార్థనా కూటాలు మందిరంలో జరుగుతున్నాయి? మాకు తెలుసు అన్న వాళ్ళు చేయెత్తారా ఒకసారి? కొంచెం బాగా ఎత్తారా చెయ్యి. రెండవది, ఈ ప్రార్థనా కూటాలు ఎందుకు ఏర్పాటు చేశారో అది కూడా మాకు తెలుసు అన్నవాళ్ళు చేయెత్తారా? తెలుసు అన్నవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం, మీ కుటుంబ అవసరతల కోసం, మీరు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని. సంతోషం. చాలామంది ఆసక్తితో అనేక ప్రాంతాల నుండి వచ్చారు. ఈరోజు రాత్రితో ఈ స్పెషల్ మీటింగ్స్ ముగించబడుతున్నాయి.
రాత్రికి మనకి ప్రార్థన 6 గంటలకి ప్రారంభించబడుతుంది. 6 o'clockకి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ ప్రార్థనలు జరగబోతున్నాయి. ఈరోజు మనం ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ఈరోజు ప్రార్థన లేకపోతే మనము జారిపోయే అవకాశం ఉంది. దేవుడి విషయాల్లో భయభక్తులు కలిగి మనం జీవించాలి. నేను మీటింగ్ రాకముందు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఓ సహోదరుడు తన బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. తల్లి చేసిన చిన్న అవిధేయత వలన బిడ్డ సఫర్ అవుతున్నాడు. తల్లి సెలవులు కానీ వాళ్ళ అమ్మంటికి తీసుకుని వెళ్ళింది. వారు దేవుడిని నమ్ముకోలేదు, వారు ఇంకా అన్యులుగానే ఉన్నారు. ఆ బిడ్డని అక్కడికి త్రిప్పారు. వెళ్ళకూడని చోట్లకి, వెళ్ళకూడని స్థలాలకి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళారు. ఇంటికి రాగానే ఆ బిడ్డకి సుస్థి చేసింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు అతని బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అతడు కిడ్నీలు పనిచేయడం ఆగిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయాడు. మేము చెప్పలేము అన్నారు. థ్యాంక్ యూ, మీరు అందరూ ప్రార్థన చేశారు. మొదటి రోజు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి కొంచెం అమ్మి కొంచెం తగ్గిస్తే చాలు. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే, ఎంత బలమైందంటే, ఆగిపోయిన ఆ పాస్ మరలా స్టార్ట్ అయింది. గట్టిగా చేపట్లు కొడదాం. బట్ ఇంకా ఆ బిడ్డ పరిస్థితి ఇంకా సరిగ్గా లేదు. ఆ తల్లిని నేను అడిగాను, ఏమిటమ్మా నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పని బట్టి నీ బిడ్డ సఫర్ అవుతున్నాడు అంటే ఆమె ఏడుస్తుంది. ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని దుఃఖపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నా హృదయం ఎంతో కలత చెందింది. తల్లిదండ్రులు చేసిన అవిధేయతను బట్టి, తల్లిదండ్రులు చేసిన తప్పును బట్టి, ఏ తప్పు తెలియని అమాయకుడు పాపం ఆ వెంటిలేటర్ మీద ఎక్కడో ఉన్నాడు. ఆ బిడ్డను చూసి నాకు చాలా దుఃఖం అనిపించింది. ఈరోజు నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉంటే వాళ్ళని పెద్ద స్కూల్లో చదివించడం కాదు. నీ బిడ్డల మీద నీ ప్రేమ ఉంటే వాళ్ళని పెద్ద పెద్ద ట్యూషన్లో పెట్టడం కాదు. నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉంటే నీ బిడ్డల కోసం కన్నీటితో, ఉపవాసంతో నువ్వు ప్రార్థిస్తావు. మా తల్లి చేసిన ప్రార్థనలు మమ్మల్ని దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. మా తల్లే కానీ ప్రార్థన చేయకపోతే మా పరిస్థితి మరొక రకంగా ఉండేది. కానీ ఎంతమంది తల్లిదండ్రులు ప్రార్థనని విలువగించుకుని మీ బిడ్డలను తీసుకుని ప్రార్థనకి వస్తున్నారు. ఈరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఇలాగ అనేక మంది బిడ్డలు ఇంకా అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు. అనేక మంది డ్రగ్స్కి బానిసలైపోయారు, మాదక ద్రవ్యాలకి బానిసలైపోయారు, పాపములో పడిపోయారు, లోకంలో పడిపోయారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఈరోజు పౌలు భక్తుడు ఏ విధంగా పరుగు పెడుతున్నాడో అలా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనం పరుగులు పెట్టేవారిగా మనం ఉండాలి. ఇంకా అంటున్నాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు.
ఎప్పుడు ఒక మాట చెప్తాను వినండి, మన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోకూడదు. నేను రాజీనగర్ నుంచి వస్తుంటే మన సంఘంలో ఉన్న సహోదరి అంటుంది, అయ్యగారికి ఎంత ఓపిక, అయ్యగారికి ఒక పక్క నుంచి బలహీనంగా ఉన్నప్పటికీ కూడా విరామం లేకుండా అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. కారణం ఏంటో మీకు తెలుసా? దాని ఆన్సర్ ఏంటో తెలుసా? నా ప్రాణాన్ని ఎప్పుడు నేను ప్రియముగా ఎంచుకోలే. రాత్రి ప్రార్థన అయినప్పటికల్లా 10 అయింది. కానీ ఇక్కడ కొంతమంది ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్న ప్రేమ కావచ్చు, గాబ్రియల్ కావచ్చు, తబలిస్ట్ గాబ్రియల్ కావచ్చు, రాజు కావచ్చు, అభి కావచ్చు, నేను, మా ఫ్యామిలీ 12:30 వరకు మందిరములోనూ ఉండి ఈ స్టేజ్ అంతటినీ కూడా మళ్ళీ స్టిక్కరింగ్ వేసి మరలా ఇదంతటినీ అరేంజ్ చేసి సిస్టమ్ అంతటినీ ఇక్కడి నుంచి అటుకు మార్చి 12:30 వరకు ప్రయాసపడ్డాం. కొంతమంది వారు ప్రయాసపడరు, వారి బిడ్డలను కూడా సేవలో ప్రయాసపడడానికి ఇష్టపడరు. 12:30 వరకు పైనుండి మళ్ళా కిందకి వెళ్ళి మరలా నేను అభి గాబ్రియల్ కలిసి మళ్ళా ఈరోజు వాకింగ్ కొరకు సిద్ధపడి వారికి వాక్యాన్ని ఇస్తే వారు మరలా దాన్ని ఎడిటింగ్ ప్రింటింగ్ చేయడానికి వారి పనుల్లో రాత్రి 3-4 అయింది. మరలా ఇప్పుడు నేను మరలా ఉదయం లేచి రాజీనగర్ వెళ్ళి రాజీనగర్లో ఆరాధన చేసి మరలా వచ్చి ఇక్కడ ఆరాధన చేసి మరలా ఇప్పుడు వెళ్ళి కొత్తూరులో ఆరాధన, మరలా 6 గంటలకి మనకి ప్రార్థన, మళ్ళీ రేపు ఉదయాన్నే తెల్లవారుజాము నేను పామర్ దాటి చాలా దూరం వెళ్ళాలి. అక్కడ ఒక చర్చిలో యానివర్సరీ మీటింగ్లో అక్కడ వాకింగ్ చెప్పాలి ఉదయం. మళ్ళీ అక్కడి నుంచి 5 కిలోమీటర్లు, పామర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అక్కడ సాయంత్రం మళ్ళీ వాకింగ్ చెప్పి అర్ధరాత్రి మళ్ళీ నేను వస్తాను. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నాతో కలిసి అలాగ ప్రభు కోసం పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. దయచేసి విఐపీలాగా ఉండకండి. దేవుడికి విఐపీలు అవసరంలే, దేవుడికి అవైలబిలిటీ పీపుల్ కావాలి. ఇక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలే, ప్రాణాన్ని లెక్క చేయలేదు. కొంతమంది అడిగాం అనుకోండి, ఎందుకంటే రాలేదు ప్రార్థనలకు అన్నాం అనుకోండి, ఏమంటాం అయ్య గారు, ఏం చెప్పమంటారు అయ్య గారు, ఉదయం అంతా ఎండలో పనిచేసి హీట్ ఎక్కిపోయాం, ఒళ్ళంతా హోనం అయిపోయింది, తలనొప్పి వచ్చింది, ఆ ఎండ తట్టుకోలేక మరలా ప్రార్థనకి ఏమొస్తామండి. ఈరోజు మనం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడిని రుణం ఉంచుకునే దేవుడు కాదు, దాని తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మన మేలు కోసం, మన ఆత్మీయ స్థితి కోసం ప్రార్థనలు ఏర్పాటు చేశాం. కొంతమంది అమ్మగారు కూడా ప్రత్యేకంగా కొంతమందికి ఫోన్లు చేశారు. ఎంతమంది దాన్ని విలువగా ఎంచుకున్నారు? ఆ ప్రార్థన భక్తులు, దేవుని సేవకురాలు మనకి ఫోన్ చేసి రమ్మని మనల్ని పిలిచారు, మనం వెళ్ళాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు ముందు కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా దేవుల్లో మనం ఎదుగుతాం. ఈ మీటింగ్స్లో యెహోషువ గ్రంథాన్ని ధ్యానించాం. ఆ యెహోషువ గ్రంథంలో మీరు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు, వారు ఎరికో మీద విజయం వచ్చింది, కానీ వారు ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళితే 36 మంది చనిపోయి ఒక గొప్ప అపజయం వారికి కలిగింది, ఒక గొప్ప నష్టము కలిగింది. ఎందుకో చెప్పమంటారా? యెహోషువ మరియు ఇశ్రాయేలీయులకి ప్రార్థన లేకపోవడం వల్ల. అదే ప్రార్థన ఉంటే ఆ అపజయం వచ్చేది కాదు, ఆ ప్రార్థన ఉంటే ఆ నాశనం వచ్చేది కాదు, ఆ ప్రార్థన ఉంటే నష్టం వచ్చేది కాదు. ఈరోజు చాలామంది ప్రార్థన లేకపోవడం వల్లే వారి జీవితాల్లో ఫెయిలియర్స్, వారి జీవితాల్లో అపజయాలు పొందుకుంటున్నారు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు తల మీద బూడిదేసుకొని కన్నీళ్లు కార్చాడు, విలాపించాడు. ఆ విలాపమేదో, ఆ దుఃఖమేదో ముందు
ప్రార్థన చేస్తుంటే ఈ తిప్పలు వచ్చి ఉండేవి కాదు కదా. యోనా గారికి కూడా ఓడలో ఉన్న ప్రార్థన చేస్తుంటే చేప కడుపులోకి వెళ్ళేవాడు కాదు కదా. ఓడలో ప్రార్థన చేయడం తేలిక, చేప కడుపులో ప్రార్థన చేయడం తేలిక. శ్రమ వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత తప్పగా ప్రార్థన చేస్తాం, తప్పగా మోకాలు వంగుతాయి. ఆ తిప్పలు రాకముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుడి దగ్గర మొర్ర పెట్టడం ఎంత అవసరం. ఈరోజు ప్రార్థన లేకపోవడం వల్ల మన జీవితాల్లో అపజయాలు. కొన్నిసార్లు ప్రార్థన లేకపోవడం వల్ల మన జీవితాల్లో నష్టాలు, నెమ్మది లేకపోవడం వల్ల. మొదటిది మీరు గమనిస్తే, హాకాను చేసిన తప్పు మొత్తం వస్తువులన్నిటినీ దోచేయలేదు. ఒక షీనారు వస్త్రం, ఒక 200 తులాలు వెండి, ఒక 50 ఒక బంగారు కమ్మి, ఒక చిన్న కొంచెమే. అతను చేసిన చిన్న పొరపాటు దేవుడు ఆ శిక్ష ఆకాను మీద కాకుండా ఇశ్రాయేల్ అందరి మీదకి వచ్చింది. ఒక్కడు చేసిన తప్పుకి అందరూ సఫర్ అయ్యారు. ఈ మాట నాకు చాలా భయం వేస్తుంది. ఒక్కరు చేసిన తప్పు మిగతా వాళ్ళు సఫర్ అవ్వడం ఏంటి? అబ్రహాం చేసిన తప్పును బట్టి శారమ్మ సఫర్ అయింది. దావీదు చేసిన తప్పును బట్టి అమాయకులను 70,000 మంది చనిపోయారు. ఆయన తప్పుడుగా లెక్కలు పెట్టడం బట్టి, ఆ జనాభా సంఖ్యను లెక్కించడం బట్టి, ఆ సైన్యాన్ని లెక్కించడం బట్టి. హాకాన్ చేసిన తప్పిదాన్ని బట్టి 36 మంది చనిపోయారు. నీ ఒక్క అవిధేయత చాలు మిగతా వాళ్ళ మీదకి ప్రభావం రావడానికి. కనుక ఈరోజు దేవుని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. మాకేంట్లే, ఎరుకోలు విజయం వచ్చింది కదా, ఆయి మీద కూడా ఇది వచ్చేద్దలే. గాడ్స్ కాన్ఫిడెన్స్ పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళారు, అపజయం వచ్చింది. ఈరోజు చాలామందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మా ప్రార్థన అవసరం లేదు, ప్రార్థన లేకుండా బతికేస్తాం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సే వాళ్ళని ముంచేసింది. నీ స్వశక్తి మీద ఎప్పుడు ఆధారపడద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం. ఈవెన్ స్పేస్కి వెళ్ళిన విలియమ్స్ కూడా ప్రార్థన అవసరం. మళ్ళీ స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చిందంటే ప్రార్థన పెట్టి ఆమె భూమి మీదకి వచ్చింది. అంటే నువ్వు ఎంతటి గనురాలువైనా, ఎంతటి గొప్పవాడవైనా, ఎవరివైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి వీ నీడ్ ప్రేయర్. ప్రార్థన చాలా అవసరము. సంఘములో ప్రార్థనలు ప్రతి ఒక్కరూ విలువగా ఎంచుకోవాలి, ప్రతి ఒక్కరూ ఘనంగా ఎంచుకోవాలి. రెండోది, వారికి విజయం వచ్చిందని గర్వం వచ్చిందేమో, నాకైతే తెలియదు. కొన్నిసార్లు విజయాలు మనల్ని గర్వాలు గుండా తీసుకెళ్తుంది. ఇంకా మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో ఆయి మీదకి వెళ్ళాలంటే ఏం చేద్దామని ఆ వేగులు వారిని అడిగాడు యెహోషువ. అప్పుడు వారు అన్నారు, ఒక 3,000 మంది వెళ్తే చాలు, మనకు విజయం వచ్చేస్తుంది. ఒక 3,000 మంది. ఒక భక్తుడై ఉండి, నాయకుడై ఉండి దేవుడు ఆలోచన తీసుకోవడం పోయి ఎవరు ఆలోచన తీసుకున్నాడు? మనుషుల ఆలోచన తీసుకున్నాడు. వద్దు, దేవుడు ఆలోచన తీసుకో. దేవుడు ఆలోచన తీసుకోవాలంటే మోకరించి ప్రార్థిస్తే దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వారు అన్నారు, అందరూ వెళ్ళవసరం లేదు, 3,000 మంది వెళ్తే చాలు అన్నారు. వారి మాట విని పంపాడు, 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఎవడు చెప్పాడు నీకు 3,000 మంది వెళ్ళమని? 30,000 మంది వెళ్ళండి అన్నాడు దేవుడు. 3,000 మంది ఎంత, 30,000 మంది ఎంత, ఎంత తేడా ఉంది? దేవుడు ఆలోచనలకి మనుషుల ఆలోచనలకి అంత తేడా ఉంటుంది. నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావు, నీలో ప్రార్థన లేకపోతే నువ్వు పడిపోతావు, జారిపోతావు. సంఘములో ప్రార్థన అవసరం. ఇక నుండైనా ప్రార్థన కూటాలని అలక్ష్యం చేయకండి.
ప్రతి శుక్రవారాలు ఉదయకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా మందిరంలో ఉండబోతున్నాయి. తెల్లవారుజామున 5 నుండి 7 గంటల వరకు, మెల్లమెల్లగా 5 నుండి 10 గంటల వరకు కూడా మనం ప్రార్థనలు పొడిగించవచ్చు. We need prayer. Prayer is very important. No prayer, no power. మనం కుటుంబం గురించి వింటూ ఉన్నాం. కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నామంటే కుటుంబాలు కట్టబడాలని. ఎందుకంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. మీ కుటుంబానికి సంతోషం, నెమ్మది, దేవుడికి సంతోషం, దేవునికి మహిమ. నిన్న మనం విన్న వాక్యం, నీ భార్య నీ దగ్గర నుండి ఏమి కోరుకుంటుంది? మొదటగా మీరు గమనిస్తే, ఏ వైఫ్ నీడ్స్ టు నో దట్ షీ ఈజ్ సెక్యూర్ ఇన్ హర్ హస్బెండ్స్ లవ్. నా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తాడు అనే నమ్మకము కుదరాలి భార్యకి. అంతేగాని భార్య నన్ను ప్రేమించుడు, ఆమెను ప్రేమిస్తాడు, వాళ్ళ అమ్మని ప్రేమిస్తాడు, వాళ్ళ నాన్నని ప్రేమిస్తాడు, ఆఫీసులో నా అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ నన్ను ప్రేమించుడు అనే ఆ ఇన్సెక్యూరిటీ రాకూడదు భార్యకి. దేవుడు తర్వాత ఆ మొదటి ప్రేమ, దేవుడు తర్వాత నన్నే ప్రేమిస్తాడు, నాకే మొదటి స్థానం ఇస్తాడు దేవుడు తర్వాత అనే సెక్యూరిటీ, అనే ఆ భద్రత, ఆ నమ్మకము నువ్వు కలిగించాలి. అది భార్య కోరుకుంటుంది భర్త దగ్గర నుండి. రెండోది, ఏ వైఫ్ నీడ్స్ ఏ ఎమోషనల్ కనెక్షన్ అండ్ అండర్స్టాండింగ్. ఒక నిజమైన కనెక్షన్, ఒక నిజమైన బంధం. రెండోది, అర్థం చేసుకునే భర్తగా నా భర్త ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కొంతమంది భార్యలు అంటారు, నా భార్య నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోడే. నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని ఏడుస్తారు కొంతమంది. ఈరోజు నిన్ను విడిచి, తన కుటుంబాన్ని విడిచి, తన తల్లిదండ్రులను విడిచి, తన అన్నదమ్ములను విడిచి, తన ఊరిని విడిచి, తన స్నేహితుల్ని విడిచి, కొంతమంది వారి ఉద్యోగాలు, వారి చదువులు కూడా విడిచిపెట్టి నీ వెంట వచ్చేసారే, నిన్ను పెళ్లి చేసుకున్నారే. నువ్వు అర్థం చేసుకుంటున్నావా నీ భార్యని? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలి. ఏం నీరసంగా ఉన్నావేంటి? నేను బాగానే ఉన్నాను, ఒకసారి చెయ్యి, నీ బీపీ చెక్ చేస్తాను అంటే తన భార్య బాగోలేదనే విషయం కూడా తెలుసుకున్నాడు. కొంతమంది భర్తలు భార్య బాగోలేదన్నా కూడా కొంతమందికి అర్థం కాదు. ఎందుకు ముఖం అలాగ ఉంది? బాగా పడుకున్నావేమో, అందుకే ముఖం అలాగ ఉబ్బింది అని ఇంకా ఆమె బలహీనురాల్ని ఇంకా బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు. అది కాదు నీ దగ్గర నుండి కోరుకుంటుంది నీ భార్య. మూడోది, ఏ వైఫ్ నీడ్స్ స్పిరిచువల్ అండ్ సర్వెంట్ లీడర్షిప్. అంటే అర్థం ఏంటంటే భార్య భర్తకు చెప్పడం కాదు, భర్తకు లీడర్గా సంఘాన్ని కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలి. రండి మా పిల్లలు రండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, బైబిల్ తెచ్చుకోండి, అందరు రండి, కూర్చోండి, బైబిల్ తెచ్చండి. భార్య చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. అలాగ సంఘానికి, కుటుంబానికి హెడ్గా ఉండాలి ప్రతి పురుషుడు. రండి, ప్రార్థనలు పెట్టారు అయ్యగారు, 3 రోజులు ప్రార్థనలు, సిద్ధపడండి, అందరూ కలిసి వెళ్దాం. ఒక లీడర్గా ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. నాలుగోది, వైఫ్ నీడ్స్ టోటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. భద్రత, సంరక్షణ కోరుకునేది కూడా భార్య తన భర్త దగ్గర నుండి. ఎందుకంటే నాకేం పర్వాలేదు, నాకే కష్టం వచ్చినా పర్వాలేదు, నాకే బాధ వచ్చినా పర్వాలేదు, నన్ను ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడి తర్వాత నా భర్త నన్ను చూసుకుంటాడు. కొంతమంది అనొచ్చు, నాకు మరి నా భర్త చనిపోయాడు. భయపడద్దు, దేవుడే నీకు భర్తగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నీ భర్త బ్రతికున్నాడు. ప్రతిదీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి?
భర్త మీద ఉంది. కొంతమంది అలాంటి భద్రత సంరక్షణ ఎవరు? కొంతమంది నేను చూస్తాను, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి నువ్వేం తెచ్చుకుంటావు తెచ్చుకో, నేను వెళ్ళిపోతున్నానని 20 రూపాయలు 30 రూపాయలు పడేసి వెళ్ళిపోతారు. ఆ 20 రూపాయలతో బియ్యం తెచ్చుకోవాలా, వంకాయలు తెచ్చుకోవాలా, నూనె తెచ్చుకోవాలా, ఉల్లిపాయలు తెచ్చుకోవాలా? 20 రూపాయలు. ఒకడు వెళ్ళి పేకాట ఆడుతున్నాడు, చెట్టు కింద కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్తో పేకాట ఆడుతూ మందు తాగుతున్నాడట. మధ్యాహ్నం 12 గంటల టైంలో వాళ్ళమ్మ అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురుతో ఒక క్యారేజ్ పంపించిందంట, భోజనం క్యారేజ్. ఈ వ్యక్తి పేకాట ఆడుతూ ఆ ఫ్రెండ్స్తో అన్నాడు, చూడు నేను పేకాట ఆడుతున్నా, మందు తాగుతున్నా, చూడు నా ఇంటి దగ్గర నుండి నాకు క్యారేజ్ వచ్చింది చూడు, అది మన లెవెల్ అన్నాడట. ఆహా, గుడ్, నీకేనా బాగుంది, మాకు అలాంటి స్థితి మాకు లేదు, అసలు ఏం పంపించిందో చూద్దామని చెప్పి అవి 3 కప్పులట. అవి ఆ ఫస్ట్ కప్పు తీశారట, అందులో ఏమీ లేదు, ఖాళీ గిన్నె. అది రెండో గిన్నె తీస్తే రెండో గిన్నెలో కూడా ఏమీ లేదట. ఆఖరికి 3వ గిన్నె తీస్తే ఒక చిన్న కాగితం ఉందంట. ఆ కాగితం తీస్తే ఆ కాగితంలో ఉందంట 3 అక్షరాలు, ఆ కా లి, ఆకలి. సిగ్గుపడిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. వీడు పేకాట ఆడుతూ కూర్చున్నాడు, ఇంట్లోనేమో ఆకలితో పస్తుపడి ఉన్నారు. ఇదేనా నువ్వు పెళ్లి చేసుకుంది? పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో మీకు తెలుసా? నువ్వు సెటిల్ అయిన తర్వాత, నీ కాలు మీద నువ్వు నిలబడిన తర్వాతనే నువ్వు పెళ్లి జోలికి వెళ్ళాలి. అంతేగాని వయసు వచ్చేసింది, మీసాలు వచ్చేసాయి, పెళ్లి చేసేసుకోవాలంటే ఏం ఉద్ధరిస్తావు? కొంతమంది కనీసం వాళ్ళ ఆవిడ మైసూర్ పాకం అడిగినా వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ నీ కాళ్ళు మైసూర్ పాకం అడుగుతుంది, ఓ 10 రూపాయలు ఇస్తావా? ఊరుకోరా, నిన్నే కదా తీసుకెళ్ళావు మిక్సర్కి. మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి మీ ఆడోళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అప్పుడు వచ్చి అంటాడు, మా అమ్మ ఇవ్వలేదు. లేరా ఇలాంటి మగవాళ్ళు? ఇక నిన్ను ఎప్పుడు ఏది అడగదు. అడగకుండానే మీ ఆవిడికి ఏమి ఇష్టమో అది నువ్వు తెలుసుకుని నువ్వు ఇవ్వగలగాలి. షీ నీడ్స్ టోటల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. చివరిది, a wife needs gentleness not harshness. మరీ మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖంగా హ్యాండిల్ చేయకూడదు. ఈ భార్యని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. స్మూత్గా హ్యాండిల్ చేయడం అంటే నువ్వు స్మూత్గా మాట్లాడాలి, సాఫ్ట్గా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. మొరటతనం ఉంటుంది సార్, ఆ మొరటతనం, వాళ్ళ యాక్షన్లు మొరటతనమే, వాళ్ళ మాటలు మొరటతనమే. అలా ఉండకూడదు, మొరటోల్లాగా ఉండకూడదు. బైబిల్ సెలవిస్తుంది, నీ భార్యని నిష్ఠూర పెట్టద్దు. నేను అనుకుంటాను భర్తలు ఇలాగ భార్యల్ని ప్రేమిస్తారని నేను నమ్ముచున్నాను. ఆమెన్, ఆమెన్. అలాగా ఏ భర్త అయితే తన భార్యను అలా ప్రేమిస్తాడో ఆ భార్యకి తన భర్త యందు ఎంతో ఇష్టం కలుగుతుంది. పాస్టర్ గారు మీరు బాగా చెప్పారు, భార్యలు ఏం కోరుకుంటారా అని. మరి మా సంగతి ఏంటి, భర్తల సంగతి అని మీరు అడగచ్చు. ఈరోజు నా వర్తమానం, నీ భర్త నీ దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? నిజమే, నీ భార్య నీ దగ్గర నుండి ఏం కోరుకుంటుందో మనం విన్నాం. మరి నీ భర్త నీ దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? ఇది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిగా, నీ భర్త నీ దగ్గర నుండి గౌరవాన్ని కోరుకుంటాడు, రెస్పెక్ట్. ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి రెస్పెక్ట్ కోరుకుంటాడు. ఎఫెసీ 5:33లో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. సామెతలు 12:4లో కూడా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సో ప్రతి పురుషుడు తన భార్య దగ్గర నుండి
కోరుకునేది ఏంటంటే గౌరవం. నీ భర్తకి గౌరవం ఇస్తున్నావా? కొంతమంది భార్యలు భర్తతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కొంతమంది ఉప్మాలో కరేపాకు తీసేసినట్టు తీసేస్తారు భర్తల్ని. వద్దు, అలా చేయదు దయచేసి. నీ భర్త నీకన్నా అందములో తక్కువైనా, నీ భర్త నీకన్నా చదువులో తక్కువైనా, నీ భర్త నీ పర్సనాలిటీలో కన్నా తక్కువైనా, నీ 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 ఆస్తి పాస్తుల కన్నా ఒకవేళ తక్కువైనా, నీ ఉద్యోగం కన్నా తక్కువైనా, నీ సంపాదన కన్నా తక్కువైనా, నీ భర్త ఈస్ యువర్ హస్బెండ్. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇవ్వాలి. మీ అమ్మ అంది, 4 రోజులు ఉంది కానీ రా అంది. అప్పుడు ఏం చెప్పాలి? 1 నిమిషం ఆగండి, మా ఆయన గారిని అడిగి చెప్తాను, మీ అల్లుడి గారిని అడిగి చెప్తాను అని మీ అల్లుడి గారు అన్నారు. వద్దు, ఇంట్లో అమ్మ పరిస్థితి బాగలేదు, ఇంట్లో ఉండు, వెళ్దిగానిలే, తర్వాత వెళ్దిగాని, వచ్చే వారం వెళ్దిగాని, వచ్చే నెల వెళ్దిగానిలే, ఇప్పుడు వెళ్ళొద్దు. ఏమండి, మా అమ్మ రమ్మంది, ఎందుకు రమ్మందో తెలియదు, నేను వెళ్ళవలసిందే. నేను చెప్పాను కదా వద్దని. మీరు వద్దన్నా నేను ఆగను. మా అమ్మని ఎప్పుడు నేను మాట జవదాటను. మా అమ్మ వెళ్ళమంది, రమ్మంది, నేను వెళ్ళాలి అంటే మీ అమ్మకి నువ్వు గౌరవిస్తున్నావు. ఎవరిని నువ్వు 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 నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ భర్తని. అవసరం భర్తను ఒప్పించు. ఏమండి, మా అమ్మ ఇలాగా అండి, పరిస్థితి ఇదండి, కొంచెం మీరు అర్థం చేసుకోండి, మీరు మరి ఓకే అంటేనే, లేకపోతే లేదు, కొంచెం నా మాట వినండి. సరే అయితే వెళ్ళి త్వరగా వచ్చే, 2 రోజులు వచ్చాయి. నువ్వు మార్చుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ నీ భర్తకి ఎన్నడూ కూడా వ్యతిరేకంగా ఎన్నడూ నువ్వు చేయకూడదు. గౌరవాన్ని ఇవ్వాలి. కొంతమంది ఆడవాళ్ళు నాకు తెలుసు, ముందు వాళ్ళ భర్తకే భోజనం పెడతారు, ఆ తర్వాత బిడ్డలకి పెడతారు, తర్వాత ఆమె పెట్టుకుంటుంది. అది భర్త మీద ఉన్న గౌరవం. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు తినేసి వాళ్ళ పిల్లలు పెట్టేసి అప్పుడు నాకు ఉందలే, తర్వాత తిందిగా, నాకు నువ్వేమి ఎక్కడికి పనికి వెళ్ళావు కానీ ఇంట్లో ఉంటావు కదా, మా ఏదో వెళ్ళాలి పనులకి, నువ్వు ఎక్కడే ఉంటావు, నువ్వు తినపోయినా ఒకటి. అది కాదు. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్. ఆమెన్. నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి. ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు నీ పక్కన నీ భర్తని మిగతా వారికి ఏం చేయాలి? పరిచయం. మా ఆయన గారండి. కొంతమంది చెప్పడానికి సిగ్గుపడతారు, కొంతమంది చెప్పరు. అలా చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆయన్ని తన భర్తగా చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గు, కొంతమంది నామోషి. మా మందిరానికి ఒక ఆయన పెయింట్ వేయడానికి డబ్బులు తీసుకున్నాడు కానీ రాలేదు. వారం అయింది, 2 వారాలు అయింది, రాలేదు. సరే, ఒకరోజు ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్ళి, ఉదయాన్నే దొరుకుతాడని ఇంటికి వెళ్తే ఆ ఆవిడ బయట అంట్లు వేసుకుని, అంట్లు బయట పెట్టుకుని కడుక్కుంటుంది, తోముకుంటుంది. మేము వెళ్ళి అడిగాం, అమ్మా మన పలానా పెయింటర్ ఇల్లు ఇదేనా అని అడిగాం. వాళ్ళ ఆవిడని అడిగాం, మాకు తెలియక. ఆమంటది, ఎవరు బాబు? పలానా పెయింటర్. ఆ చచ్చినోడా? ఏముంది, అలా ఆయన నట్టుకుని ఏమంటుంది, ఆ చచ్చినోడా అంటుంది. మా అమాయకంగా తెలియక, ఎప్పుడు చచ్చిపోయాడమ్మా అన్నాం. చచ్చిపోలేదయ్యా, ఆడు బతికే ఉన్నాడు కానీ చచ్చిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఆ పాయకాపురం భవానీ బాబు దగ్గరికి వెళ్తే కనపడతాడు అని అంటే, నిజంగానే అక్కడే ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్నాడే కానీ, భర్తగా ఉన్నాడే కానీ, ఇంట్లో ఆ భర్తకి ఏం లేదు, విలువ లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా, ఈరోజు నీ భర్త త్రాగుబోతైనా, నీ భర్త శాడిస్ట్ అయినా, నీ భర్త నీ సహకారంగా లేకపోయినా, నీ భర్తే. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. భార్య యొక్క పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను ఏం చేయొచ్చు? రాబట్టుకోవచ్చు. సో మొదటిది
ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటి చెప్పండి? గౌరవం. రెండోది ఎఫెసీ 5:22లో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సబ్మిషన్. ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే తనకు లోబడాలని. ఈరోజు నువ్వు నీ భర్తకు లోబడుతున్నావా అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా ఆయన సినిమాకి రమ్మంటాడు, మరి లోబడాలి కదా, మరి వెళ్ళమంటారు సినిమాకి? క్రీస్తుకు లోబడినట్టుగా లోబడాలి అనగా అర్థం, నీ భర్త ఆత్మీయుడైతే తప్పక అతని మాటకి నువ్వు ఏం చేయాలి చెప్పండి? నువ్వు లోబడాలి. లోబడే భర్తగా, లోబడే భార్యగా నువ్వు ఉండాలి. ఒక ఆస్థానంలో ఒక రాజుగారు అడిగారట, ఇక్కడ ఎంతమంది మన ఆస్థానంలో ఉన్నవారు భార్యకి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏం సెలవిస్తుంది? భర్తకి లోబడాలి, భార్యని ఏం చేయాలి? కానీ ఈ రాజుగారు అడిగారంటే ఎంతమంది ఇక్కడ ఉన్నవారు భార్యకి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అన్నాడట. లేచి నిలబడమన్నాడట. ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడిపోయారంట, మేమందరం భార్యకు లోబడే వాళ్ళమేనండి అని. రాజుగారు చాలా బాధపడ్డాడట. అయ్యో, అందరూ భార్యకు లోబడే వాళ్ళే అని అతడు గమనిస్తుంటే అంతమందిలో ఒక్కరు మాత్రమే కూర్చున్నాడట. ఒక్కరు మాత్రమే. మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఆ కూర్చున్న వ్యక్తిని చూసి రాజుగారు సంతోషించి, పేష్, కనీసం మన ఆస్థానంలో ఒక్కడైనా ఉన్నాడు భార్యకి లోబడలేనివాడు అని అతన్ని సన్మానించాలని ఎదరికి రమ్మనంటే ఆయన అన్నాడట, లేదు మహాప్రభు, నేను భార్యకు లోబడేవాడిని, మరి ఎందుకు లెగలేదు నువ్వు? నేను ఎందుకు లెగలేదంటే అండి రాజుగారు, మా ఆవిడ ఇంకా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మా ఆవిడ లెగమంటేనే లెగుస్తాను, మా ఆవిడ లెగమనే వరకు నేను లెగనండి అంటే ఈయన ఇంకా భార్యల భయభక్తులు కలిగినాడు అనమాట. సో ఈరోజు నాకు అర్థం ఏంటంటే భార్యకి లోబడొద్దు అని అనట్లేదు, భార్య చెప్పే కొంచెం కౌన్సిలింగ్కి, భార్య చెప్పే మాటలకి వినొద్దు అని అనట్లేదు. కానీ ఇంటికి యజమానుడు, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి. ప్రార్థన ఇంకా 6 అయిపోయింది, ఇంకా 6 గంటలకని చెప్పాను కదా ప్రార్థన, ఇంకా రెడీ అవ్వలేదేంటి? నేను రావదలుచుకోలేదండి ఈరోజు. వద్దు, అలా అనొద్దు. ఈరోజు కుటుంబంతో కలిసి వచ్చే వాళ్ళకి అభిషేకంతో నూనె రాసి దైవజనులు ఒక్కొక్కరి కోసం 8 లోపు వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థనలు చేస్తా అన్నారు కదా. నువ్వు రానంటావేంటి? రా. సరేనండి, ఇప్పుడే రెడీ అయిపోతాను. అది లోబడ్డం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఫిక్స్ అయిపోయాను అంతే. నేను ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను. మీరు ఎన్ని నన్ను కొడతారా? కొట్టండి, కొట్టండి. అలాగ అనేవాళ్ళు లేరా కొంతమంది ఆడవాళ్ళు? కొట్టండి, తిట్టండి. కొడత ఎదిరిస్తారు. జాగ్రత్త, ఎస్ఐ గారు, నాకు తెలుసు, మొన్న చెప్పాను ఎస్ఐ గారితో, ఏదైనా గొడవ జరిగితే మాత్రం నీ సంగతి చూస్తానని ముందే చెప్పాను. అలాగా స్టేషన్లకు వెళ్ళే వాళ్ళు కూడా లేరు మహానుభావులు, ఆడవాళ్ళు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ భర్త ఆత్మీయుడైతే, నీ భర్త లోకానుసారం అనుకోండి, నీ భర్త దేవుణ్ణి ఎరగనడు అనుకోండి, ఇది సంఘానికి చెప్తున్నాడు, సంఘం బయట ఉన్న వాళ్ళ కోసం కాదు. కొంతమంది ఈ మాట విని కొంతమంది అంటారు, భర్తలు ఇదిగో అయ్యగారు చెప్పారు లోబడివని, అందుకే నువ్వు వెళ్ళొద్దు, కూర్చో. మరి మీటింగ్ వెళ్దాం, మీటింగ్ లేదు, ఏం లేదు, కూర్చో, అయ్యగారు లోబడమన్నాడు అని ఈ వాక్యం తీసుకుని మీరు ఆ దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఎందుకంటే ఈ మాటలు లోకస్తులకు కాదు, ఈ మాటలు ఎవరికి? అంటే నువ్వు నీ భర్త నీకు లోబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తువలే ఉండాలి. అంటే భర్త ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. అప్పుడే భార్య లోబడుతుంది. ఆమేన్. సో ఈరోజు రెండోది ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. ఇదిగో నాకు ఈరోజు కొంచెం వంకాయ ఫ్రై చేయ, నాకు వంకాయ తినాలని ఉంది, నాకు వంకాయ దొరదని తెలీదా నీకు? నేను తిన్నాను. నీకు తినకపోతే నాకు తినాలని ఉంది అంటే లేదు, ఈరోజు బెండకాయ.
అలా కూరల కోసం కూడా కొంతమంది తన్నుకునే వాళ్ళు లేకపోలేదు. భర్త చెప్పినట్టు లోబడితే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోది, ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే కంపానియన్షిప్, అంటే ప్రేమ, లవ్. దేవుడు పురుషుని ఒకలాగా సృష్టించాడు, స్త్రీని ఒకలాగా సృష్టించాడు. భర్తకి ఉన్న సెక్స్ మీద ఉన్న అంత వ్యామోహము భార్యకి ఉండదు. కనుక కొంచెం భర్త ఇష్టపడతాడు. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే ఆదికాండం 26:8 అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడుట కనపడెను. కొంతమంది సరసమాడుతుంటే నవ్వుతుంటే కొంతమంది ఆడాలి, ఉరుకా ముసలోడు అయిపోయినా ఇంకా నీకు పిల్లల చేష్టలు పోలేదు, ఇంకా నో 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 నీ భర్త తన భార్య దగ్గర నుండి ప్రేమను కోరుకుంటాడు. ఆ ప్రేమను పంచిపెట్టాలి, ఆ ప్రేమను ఇవ్వగలగాలి ప్రతి భార్య. అది దాని వాక్యం యొక్క అర్థం. చూడండి, 1 కొరింథీ 7:4 రాయబడి ఉంది, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అంటే భార్య యొక్క ప్రతి శరీరము భర్తకు చెందినది, భర్త యొక్క శరీరము ఎవరికి చెందింది? భార్యకు చెందినది. సో యు హ్యావ్ టు గివ్ లవ్ టు యువర్ హస్బెండ్. ఆమెన్. నువ్వు ప్రేమని ఇవ్వగలగాలి, నీ ప్రేమని పంచిపెట్టాలి. నీ భర్త నీ దగ్గర నుండి కోరుకుంటున్న మూడో విషయం. 4వది, భర్త కోరుకునేది ఏంటంటే భార్య దగ్గర నుండి హెల్పర్గా ఉండాలి, నువ్వు సహాయకురాలుగా ఉండాలి. భర్తకి చాలా సహాయపడింది ఒక ఆమె పాత నిబంధనలో. చెప్తారు ఎవరో? ఆదికాండంలో భర్తకి చాలా సహాయపడింది. నోవాహు భార్య ఎలా సహాయపడింది అంటారు? ఓడ కట్టేటప్పుడు, ఫుడ్ తయారు చేయడంలో, ఇంకా చెప్పాలి. జూ కీపర్ ఎవరు? జూ ఇప్పుడు వాడ ఎలా తయారైంది? ఒక జూలాగా తయారైంది. సో జూ కీపర్గా ఉన్నది కూడా ఎవరు చెప్పండి? నోవా భార్య. ఎంతగా సహాయపడిందో చూడండి. అందుకే ఆదికాండం 2:18 రాయబడి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. ఎంతమంది భార్యలు భర్తలకు హెల్ప్ చేస్తున్నారు? మన సంఘంలో కొంతమంది ఉన్నారు, భర్తతో పాటు భార్యలు కూడా ఎండలో వెళ్ళి కష్టపడి 10,000, 20,000, 30,000 సంపాదిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, కానీ భర్తకి సహకారంగా ఉండడానికి. అలాంటి వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. హెల్పింగ్. అలాగని మిగతా వాళ్ళందరూ పనులకి వెళ్ళిపోమని అనట్లేదు నేను, కానీ ఏదో పని ద్వారానే కాదు, కుటుంబాన్ని శుభ్రం చేయడంలో కావచ్చు, వంట చేయడంలో కావచ్చు, గిన్నెలు తోవడంలో కావచ్చు, బట్టలు తోవడంలో కావచ్చు, చెప్పండి, ప్రార్థన చేయడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా భర్తకి భార్య ఎప్పుడు ఎలాగుండాలి? సహాయకురాలుగా ఉండాలి. చూడండి, అక్కడ రాయబడి ఉంది 1 సమూయేలు 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగేల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. మీకు తెలిసి ఈ స్టోరీ. నాబాలు మరణానికి పాత్రుడు, ఎందుకంటే ఉపకారం చేసిన వ్యక్తికి అపకారాన్ని తలపెట్టాడు. సో దావీదు మనుషులు దండెత్తి నాబాల్ మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చేసారు. కానీ అలాంటి టైంలో అబీగేల్ ఏం చేసింది?
భర్తకి సహాయపడింది, భర్త ప్రాణాన్ని కాపాడింది. ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు మీ భర్తల ప్రాణాలు కాపాడుతున్నారు? ఈరోజు ఎంతమంది ప్రార్థనలకు వచ్చి మీ భర్త కోసం, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నా భర్త కూడా నాతో పాటు రావాలని కోరికగా ఉంది, అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారు, నేనేమో ఒక్కదాన్నే వస్తున్నాను ప్రభువా, నా భర్తను కూడా తీసుకురండి ప్రభువా, నా బిడ్డలను కూడా తీసుకురండి ప్రభువా. ప్రార్థన ద్వారా నువ్వు సహాయపడగలవు, మంచి సలహాలు ఇచ్చి సహాయపడగలవు. కౌన్సిలింగ్ ద్వారా ఫిలాతు భార్య కౌన్సిలింగ్ ఇచ్చి సహాయపడింది. సో ప్రతి భర్త మొదటిది భార్య దగ్గర కోరుకుంటుంది ఏంటండి? మొదటిది రెస్పెక్ట్, రెండోది లోబడడం, సబ్మిషన్, మూడోది లవ్, నాలుగోది హెల్పింగ్, ఐదోది ఫెయిత్ఫుల్నెస్. నీ భార్య నమ్మకంగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు. చూడండి, సామెతల గ్రంథం 31:10-11, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచుతాడు? కనుక ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే తన భార్య ఎలా ఉండాలి? నమ్మకస్తురాలుగా ఉండాలి. కొంతమంది దేశం విడిచి దేశం వెళ్ళిపోతున్నారు, కొంతమంది కువైట్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు, దుబాయ్లో వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోతున్నారు, అబుదాబి వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. ఎందుకంటే బిడ్డల్ని చదివించుకోలేక, ఒక సొంత ఇల్లు కొనుక్కోలేక, భర్త ఏమో సరైన పని చేయలేక అనారోగ్యంతో ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు అటువైపు రామేశ్వరం, అమలాపురం, అటు సగినెట్టిపల్లి, అటువైపు రాజోలు, ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ 80% ఆడవాళ్ళు కువైట్లోనే ఉంటారు. ఎందుకు పంపిస్తున్నారు? అక్కడి నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళు మిగిలిచిన భోజనాలు వాళ్ళు తింటూ, వాళ్ళు ఇచ్చిన చిన్న గదిలో పడుకుంటూ వచ్చిన ప్రతి రూపాయిని బ్యాంక్ ద్వారా ఇండియా పంపిస్తూ భర్తని, బిడ్డల్ని పోషిస్తున్నారు. ఎందుకు భర్తలు పంపిస్తున్నారు అంత దూరం అంటే, తన భార్య మీద వారికి ఏముంది చెప్పండి? నమ్మకం ఉంది. ఈరోజు నీ భార్య, ప్రతి భార్య నమ్మకంగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు. ఫెయిత్ఫుల్నెస్. ఆరోది స్పిరిచువల్ పార్ట్నర్షిప్. సామెతలు 31:30, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అనగా దాని అర్థం ఏంటంటే, ప్రతి భార్య ఆత్మీయురాలుగా ఉండాలని భర్త కోరుకుంటాడు, అందంగా ఉండాలని కోరుకోడు. నిజమే, అందంగా ఉండాలి, సెకండరీ అది. కానీ అందమున్న వివేకం లేకపోతే పందిముక్కి బంగారు కమ్మి వంటిదే. అందం మోసకారం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. నువ్వు నిజమైన ఆత్మీయుడైన భర్తవైతే, నువ్వు ఆత్మీయమైన భక్తి కలిగిన భర్తవైతే, నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? నా భార్య ఆత్మీయురాలుగా ఉండాలి, నా భార్య నిజమైన ఆత్మీయమైన స్థితిలో భక్తిగల భార్యగా ఉండాలి, దైవభక్తి కలిగిన భార్యగా ఉండాలి. సో ప్రతి భర్త ఆత్మీయుడు కోరుకునేది ఏంటంటే, తన భార్య దైవికంగా ఉండాలని. ఇక చివరిది, ఆఖరిది, ప్రతి భార్య దగ్గర నుండి భర్త కోరుకునేది ఏంటి అంటే నీట్నెస్. ప్రసంగి 4:11 రాయబడింది. ప్రసంగి కాదండి, అది పరమగీతాలు, క్షమించండి, పరమగీతాలు 4:11. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు లొలుకుచున్నట్టు ఉన్నవి, నీ జీవ క్రింద మధుశీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి నీట్నెస్లో. ఏంటవి? ఒకటి పెదవులు, రెండోది వస్త్రాలు. కొంతమంది ఆడవాళ్ళు ముఖమే కడుక్కోరు, కొంతమంది పళ్ళే తోమరు. ఎంతమంది ఆడవాళ్ళు రోజుకి 2 సార్లు పళ్ళు తోమే వాళ్ళు ఉన్నారు? చెప్పండి. బ్రషింగ్ అలాగని మగోళ్ళు చేయకూడదా? అయ్యగారు
ఫ్యామిలీలో భార్య భర్తలు ఇద్దరు మేము బ్రషింగ్ 2 times చేస్తున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ వందనాలండి. ఏం పేస్ట్ అయిపోద్దన్న భయమా లేకపోతే బద్ధకమా? కొంచెం వాడండి పేస్ట్. నీట్నెస్. ఎన్నడూ స్మెల్ రాకూడదు. కాల్గేట్గా కొంతమంది మాట్లాడుతుంటే నేను బ్రషింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను. నేను రాత్రి మీటింగ్ 12 గంటలకు వచ్చినా కూడా నేను బ్రష్ చేస్తే పడుకుంటాను. రెండోది, నీ వస్త్రములు సువాసన లెబనోను. మన దగ్గర వస్తే వస్త్రాలు చెమట వాసన. కిచెన్లో ఉన్న మొత్తం ఆ మురికంతా వస్త్రాలకే ఉంటుంది. ఒక నైటీ ఒకటి వేస్తాం, అది నైట్ వేయవలసిన నైటీ కూడా మార్నింగ్. నేను ఎవరిని విమర్శించట్లేదని మళ్ళీ మీరు వేరేగా అనుకోకండి. నీట్గా ఉండాలి. చినిగిపోతే కుట్టుకోవాలి. నీ భార్య, అమ్మ వింటున్నారా, నీ భర్తకి నువ్వు అందంగా కనపడాలి. అంతేగాని పెళ్ళికెళ్ళి మాత్రం పట్టు చీర కట్టేసి ముద్దలు రాసి ఎంత నీట్గా రెడీ అవుతారు. ఎవరు చూడడానికి? ఎవరు చూడాలి అంటే, అయ్యగారు మరి ఇంట్లో కూడా పట్టు చీర కట్టుకోమంటారా? మిమ్మల్ని ఏం పట్టు చీర కట్టుకోమంటలేదు. ఉన్న దానిలోనే నీట్గా చక్కగా అందంగా అలంకరణతో నీట్గా నీ భర్తకి నీట్గా కనపడాలి. 100లో 5% మంది ఉన్నారు మగోళ్ళు. భార్య అందంగా తయారవుతే ఇష్టపడరు. అలాంటి బ్యాచ్ కూడా ఉంది. 100లో 5% మంది ఉంటారు. ఏంటి ఇలా రెడీ ఎంత ఎందుకు అని మూర్ఖులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అలా అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఉంటారు. వాళ్ళు 100లో 5% మంది ఉంటారు. అందుకే ఆ పాపం రెడీ అవ్వదు. పాపం రెడీ అవ్వాలన్నా రెడీ అవ్వదు. మొహం కడుక్కోవాలన్నా మొహం కడుక్కోదు. అందుకే ఎప్పుడు దేబ్రష్ మొక్క అని ఉంటుంది. మరి అలా ఉండడం అలా ఆయనకి ఇష్టమేమో నాకు తెలీదు. సో దేవుని బిడలుగా ఈరోజు భార్య దగ్గర నుండి భర్త కోరుకునేది ఏంటి చెప్పండి? చెప్పండి. నీట్నెస్. నీట్గా ఉండాలి. మాటలు నీట్గా ఉండాలి, నడత నీట్గా ఉండాలి, పద్ధతి నీట్గా ఉండాలి, ఎప్పుడు డీసెంట్గా ఉండాలి. నీ వస్త్రాలే కాదు నీట్, నీ ఇల్లు కూడా ఎలాగ ఉండాలి? నీట్గా ఉండాలి. కొంతమంది ఇల్లు నీట్గా ఉండవు. ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలి. 20 సంవత్సరాలు అయింది బాత్రూమ్ కడిగి. ఎందుకంటే పాపం సీపు పెట్టుకుని అలా ఆవిడ కడడానికి ఇష్టపడదు. అలాగని భర్త కడగదు. నా బాత్రూమ్ నేనే కడుక్కుంటాను. నేను కూర్చుంటే గంట వరకు బాత్రూమ్ నుంచి నేను బయటికి రాను. అంత శుభ్రంగా క్లీన్ చేస్తాను, పిన్ టు పిన్. సో నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. సో చెప్పండి, ప్రతి భర్త తన భార్య దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? ఒకటి, మళ్ళీ వెనక నుంచి వద్దాం, ముందు నుంచి వచ్చేద్దామా? మొదటిది ఏంటండి? గౌరవం. ఇద్దామా? గౌరవం ఇద్దామా? అరే అంటారా? చెప్పండి. ఏరా అంటారా? చెప్పండి. గౌరవాన్ని ఏం చేయాలి? మనం ఇవ్వాలి. రెండోది లోబడాలి. మూడోది ప్రేమని ఇవ్వాలి. కంపానియన్షిప్ అంటే కొంత సమయాన్ని భర్తతో మాట్లాడడానికి కూడా నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఎంతమంది కనీసం రోజుకి 2 గంటలైనా నా భార్యలు భర్తలతో మాట్లాడుతున్నారు? చెప్పండి. మాకు కొత్తగా పెళ్ళైంది ఏంటి అయ్య గారు మాట్లాడడానికి? ఏముంటాయి రోజు? ఏముంటాయి అయ్య గారు? కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 4వది హెల్ప్ చేయాలి. భార్య భర్తకి ఏం చేయాలి? 5వది ఫెయిత్ఫుల్గా ఉండాలి. 6వది ఆత్మీయంగా ఒక దైవభక్తి గల స్త్రీగా నువ్వు ఉండాలి. 7వది పరిశుభ్రము కలిగి ఉండాలి. నువ్వు నీట్గా ఉండాలి,
నీ ఇల్లు కూడా ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. నువ్వు ఆకర్షణీయంగా నీ భర్తకి నువ్వు కనపడాలి. ఆమేన్. సో భార్యకి చెప్పాను, భర్తకి చెప్పాను. మరి ఇద్దరు కలిసి తీర్మానం చేసుకుంటారా? చేసుకోరా? తీర్మానం చేసుకుంటారా ఈ రోజు నుంచి? ఏమండి, ఈరోజు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కాదు, ఇక నుంచి మన లైవ్లో కూడా, మన ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని ఫ్యామిలీస్కి వచ్చేస్తాను. అయ్యగారు ఈ ఫ్యామిలీ తప్ప ఇంకోటి చెప్పట్లేదు మీరు అంటున్నారు. అందువల్ల నేను ఈ రోజుతో ఫ్యామిలీ ఆపి ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతాను. కానీ నాకు ఒక మాట ఇవ్వాలి. భార్యాభర్తలుగా ఇస్తాము అన్న వాళ్ళు లేచి నిలబడండి. భార్యాభర్తలు ఒకవేళ భార్యాభర్తలుగా ఇక్కడ ఉంటే, ఎక్కడ కూర్చున్నా కూడా భార్యాభర్తలుగా ఉంటే లేచి నిలబడండి. భార్యాభర్తలు లేచి నిలబడండి. ఒకవేళ మీ భర్త గారు రాకపోయినా ఇంట్లో ఉన్న లేచి నిలబడండి. కొంతమంది లేగట్లేదు. మీ ఆయన గారు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మీకు భర్తగా ఎవరున్నారు? దేవుడు. ఇప్పుడు చర్చికి రాకపోయినా ఇంట్లో ఉన్న లేచి నిలబడండి. దయచేసి కూర్చున్న వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. వారికి దేవుడే వారికి ఆదరణగా, దేవుడే వారికి ప్రతి పోషకుడిగా వారికి ఉండాలని ప్రార్థించేయండి. మీ ఆయన లేడమ్మా, పోయాడా? అక్కడ కూర్చుని రాజనగర్లో ఆమె కూర్చుంది. అక్కడ బతికున్న పోయినట్టేనా అయ్యగారు అన్నట్టు కూర్చుందామె. బతుకుంటే లేచి నిలబడండి, పోతే చేసేది ఏం లేదు. ఇక ఓకే, మీరు నవ్వుతున్నారు కానీ ఈ తీర్మానం మీరు చేయాలి. భార్యాభర్తల తీర్మానాలు. మొదటిది, మేము ఒకరికొకరు ప్రేమించుటకు తీర్మానించుకొనుచున్నాం. ఈరోజు ఏం చేయాలి చెప్పండి? ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఈ వాక్యాలు చూపించడానికి టైం లేదు, సమయం లేదు కనుక. 1, 2, మేము ఒకరినొక్కరు మెచ్చుకున్నటకు తీర్మానించుకొనుచున్నాము. మొదలు చెప్పండి, మేము ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటాము. 2, మేము ఒకరికొకరు మెచ్చుకుంటాము. ఏమండి, భర్త భార్యను మెచ్చుకోవాలి, భార్య అని భర్త. ఒకవేళ ఉప్పులో ఒక కూరలో ఉప్పు ఎక్కువ వేస్తున్నారు అనుకోండి, ఏం చేయకండి, అబ్బాబ్బా ఏం రుచిగా ఉందో అనకండి, మెచ్చుకోవాలని. కొంచెం నువ్వు ఉప్పు చూసుకుంటే బాగుండేది, కొంచెం ఎక్కువైంది, కొంచెం చూసుకో అని చెప్పాలా సున్నితంగా. అప్పుడప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఇదిగో నువ్వు ఈ సారీలో నువ్వు చాలా అందంగా నువ్వు ఉన్నావు, మెచ్చుకోండి. ఈరోజు అయ్యగారు నిన్ను అందరు ఎదురుకుండా పొగిడారు, నువ్వు వాక్యం చక్కగా చదివేవంట, మెచ్చుకోండి. ఇదిగో మా మమ్మీ చెప్పింది, నువ్వు చాలా బాగా నువ్వు నేను లేనప్పుడు చూసావంట, మెచ్చుకోవాలి. మీకు అర్థమైందా? ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? మెచ్చుకోవాలి. 3, మేము ఒకరికొకరు క్షమించుటకు తీర్మానించుకొనుచున్నాం. చెప్పండి, ఒకరికొకరు క్షమించుకుంటాము. ఏమండి, భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, రావా? కానీ ఏం చేయాలి? క్షమించాలి. నేను క్షమించను, వెళ్ళిపో, గెట్ అవుట్ అనకూడదు. ఏం చేయాలి? క్షమించాలి. అన్నిటికీ వాక్యాలు ఉన్నాయండి, టైం లేదు. 4, మేము ఒకరికొకరు గౌరవించుకుంటాం. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? గౌరవించుకుంటాం. మీ ఆయన రాలేదా మీటింగ్ అంటే ఏమన్నా? మా వారు రాలేదు అయ్యగారు, మా వారు కొంచెం అరగంట ఆలస్యంగా వస్తానన్నారు. కొంతమంది అలా మాట్లాడుతున్నారు, ఎక్కడున్నారా, ఎవరు చచ్చినాడు రా, అయ్యగారు పిలుస్తున్నాడు రా. అలా కాదు. ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను ఏం చేయాలి? గౌరవించాలి. ఇక 5, మేము ఒకరికొకరు తృప్తిపరచుటకు
తీర్మానించుకొనుచున్నాము. ఒకరికొకరు తృప్తి పరచాలంటే భర్త భార్యని సాటిస్ఫై చేయాలి, భార్య భర్తను ఏం చేయాలి చెప్పండి, సాటిస్ఫై చేయాలి. ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు ఇంకా దాని గురించి చెప్తాను లోతుగా. ఒకరికొకరు సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి, ఒకరికొకరు తృప్తి పరచబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. మేము ఒకరికొకరు చెప్పట్లా, తృప్తి పరచుటకు తీర్మానించుకుంటున్నాము. మేము ఒకరికొకరు అర్థం చేసుకున్నట్టు తీర్మానించుకుంటున్నాం. చెప్పండి, మేము ఒకరికొకరు అర్థం చేసుకుంటాం, మేము ఒకరికొకరు సంతోషిస్తాము. చెప్పండి, భర్త జోకేయాలి, భార్య నవ్వాలి, భార్య జోకేయాలి, భర్త నవ్వాలి, ఒకరికొకరు సంతోషించాలి. ఆమేన్. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, ప్రతిదీ వాక్యం చూపిస్తున్నాను. తర్వాత మేము ఒకరితో ఒకరు సంభాషించుకున్నటకు తీర్మానించుకుంటున్నాం. అంటే ఒకరికొకరు ఏం చేయాలి, మాట్లాడుకోవాలి. చెప్పండి, ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఒకరికొకరు శ్రద్ధగా వినుటకు తీర్మానించుకొనుచున్నాం. ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి, వారు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి, వినాలి. ఇక చివరిది ఆఖరిది, మేము ఒకరికొకరము సహాయపడుటకు తీర్మానించుకొనుచున్నాము. ఒకరికొకరు ఏం చేయాలి, హెల్ప్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడి ఉన్నాం. ఈ తీర్మానాలు తప్పక మనం అందరం చేసుకుందాం. నాతో చెప్పండి అందరూ, యేసయ్యా నాకు మంచి భక్తి గల భార్యని ఇచ్చావు. ఏమండి, ఏంటండి ఇవ్వలేదా? చెప్పండి, నాకు మంచి భక్తి గల భార్యని ఇచ్చావు, నీకు వందనాలు. నాకు మంచి భక్తి గల భర్తని ఇచ్చావు, నీకు వందనాలు. ఈ రోజు నుండి మేము ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటాం, ఒకరికొకరు మెచ్చుకుంటాం, ఒకరికొకరు క్షమించుకుంటాం, మేము ఒకరికొకరు గౌరవించుకుంటాం, మేము ఒకరికొకరు తృప్తిపరుచుకుంటాం, ఒకరికొకరు అర్థం చేసుకుంటాం, ఒకరికొకరు సంతోషిస్తాం, ఒకరికొకరు సంభాషిస్తాం, ఒకరికొకరు శ్రద్ధగా వినుటకు ఇష్టపడతాం, ఒకరికొకరు సహాయపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మాతో మీరు మాట్లాడారు నాయన. కుటుంబ వ్యవస్థ బాగుంటే అది మీకు ఎంతో సంతోషం గనుక ఈ మాటలు మాతో మీరు పోయిన వారం ఈ వారం కూడా మాతో మాట్లాడారు గనుక విని విడిచిపెట్టకుండా వాక్యం ప్రకారంగా నడుచుకునే జీవితాన్ని మాకు మీరు దయచేయండి ప్రభువా. ప్రభువా నాయన, అనేక కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేవు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇక నుండైనా సంతోషం కలిగి నెమ్మది కలిగి బ్రతకడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. గట్టి చెప్దాం, ఆమేన్. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. అందరూ చప్పట్లతో చప్పట్లతో వివాహమన్నది పవిత్రమైనది.